మనుషులు ఇంత గలీజ్గా తయారయ్యేది. ఒక మనిషిని సంపుడే పాపం అంటే సంపిన మనిషిని ముక్కలు ముక్కల కింద నరికి బిర్యానీలు చేసి ఇంట్లో పెట్టే అంత దారుణంగా అంత గలీజ్గా తయారయ్యిండ్రు. అయితే తమిళనాడులో జరిగిన ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలలో అన్నిట్లలో దీని గురించే మాట్లాడుకుంటున్నారు. భార్యలు భర్తలను చంపి, భర్తలు భార్యలను చంపి, కుక్కర్లల్లా డ్రమ్ములల్లా ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మరి దారుణంగా మనిషిని చంపేసి బిర్యానీ వేసి ఆ బిర్యానీలో ఏదైతే మనిషి బాడీలోని మెత్త ఫ్లష్ ఏదైతే ఉంటుందో దాన్ని బిర్యానీకి చేసి ఈ బోన్స్ చేతులు ఇవేవైతే ఉంటాయో వాటిని ఒక సూట్ కేసులో కట్టి పెట్టి పోతున్న ట్రైన్లో తమిళనాడు నుంచి ఢిల్లీ వెళ్తున్న ట్రైన్లో ఆ సూట్ కేస్ని అందులో వదిలేసిర్రు ఇద్దరు. అయితే ఇంతకు అసలు ఏంది స్టోరీ, ఇది ఎందుకు జరిగింది, ఏం జరిగేది అనే దానిపైన మనం మాట్లాడుకుందాం. ఈ స్టోరీ తమిళనాడులో జరిగింది. తమిళనాడులో ఉండే ఇద్దరు, వాడి పేరు మాణిక్ లష్కర్, ఆ అమ్మాయి పేరు వచ్చేసి బాగుమతి మాజీ. వీళ్ళిద్దరూ హస్బెండ్ అండ్ వైఫ్. అయితే వీళ్ళిద్దరు ఇంట్లోనే ఇంకొక ఆమె కూడా ఉంటుంది. ఆమె పేరు నిషా, హయతుం నిషా. ఈ నిషాకి 38 సంవత్సరాలు. ఈ నిషాకి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఇప్పుడు ఏదైతే ఈ మనిషిని చంపేసిన డెడ్ బాడీ ఏదైతే ఉందో ఆ డెడ్ బాడీ ఎవరిదంటే నిషాది. ఎందుకు చంపిర్రు అంటే దాని మీద రకరకాల రీజన్లు వస్తున్నాయి. ఒక రీజన్ ఏమో ఈ మాణిక్ లష్కర్ గానికి ఈ నిషాకి ఇద్దరికి అక్రమ సంబంధం ఉంది, దానివల్లనే వాళ్ళిద్దరికి గొడవలు అయ్యి వాడే ఆమెను చంపేసి ఇట్లా చేసిర్రని కొంతమంది అట్లా మాట్లాడుకుంటారు. ఇంకొంతమంది ఏమో ఈ భార్యాభర్తలు ఎవరైతే ఇద్దరు, వాళ్ళు భార్యాభర్తలు కూడా కాదు, చిన్న ఏజే వాళ్ళిద్దరిది. అయితే వాళ్ళు ఈ నిషాకి ఈ మాణిక్ తమ్ముడని, ఇంకొక అమ్మాయి ఎవరైతే బాగుమతి ఉందో వాళ్ళు ఆమె మరదలని, వీళ్ళిద్దరు ఇట్లా అని అక్కడ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు తమిళనాడులో వీళ్ళు ఏదైతే ఒక ప్లేస్లో ఉంటుర్రో అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్పిర్రు. అయితే వీళ్ళిద్దరూ ఈమె బంగారం కోసం ఈమెను చంపేసిరని ఇది ఒక రకంగా మాట్లాడుకుంటున్నారు. ఇంకో రకంగా ఏమని మాట్లాడుకుంటున్నారు అంటే ఆ నిషా బాబు ఎవరైతే ఉన్నారో ఆ బాబే చంపేసిండు అని కూడా మాట్లాడుకుంటున్నారు. కానీ వాళ్ళ బాబు చంపేసిండు అనే దానికి ఎటువంటి స్కోపే లేదు. వాళ్ళ బాబు చంపేస్తే ఈ మనం చూస్తున్న ఈ సీసీటీవీ ఫుటేజ్, రైల్వే స్టేషన్ దగ్గరికి వీళ్ళ సూట్ కేసు తీసుకెళ్ళడం, ఇదంతా ఆ సినారియోలో కూడా వాళ్ళ కొడుకు ఉండేటోడు, కానీ వాళ్ళ కొడుకు లేడు. అయితే వీళ్ళు ఏం చేసిరంటే సూట్ కేసులా ఈ చేతులు, మళ్ళీ ఇక్కడ తల ఏడేసిర్రో ఎక్కడేసిర్రో తెలియదు. అసలు మనుషుల కంటే ఇన్ని రోజులు ఒకటి అంటుండే, మనుషుల కంటే మృగాలే నయ్యమని. కానీ మృగాలతోనూ కూడా ఈ మనుషులని కంపేరే చేయొద్దు. అసలు ఇంత గలీజ్గా అసలు ఒక మనిషిని సంపనీకే అంతగానం ధైర్యం ఎట్లకెళ్ళి వచ్చింది? అసలు పోలీసులకు దొరికిపోతామనే భయం ఉండదా? లేకపోతే మేము ఏం చేసినా నడుస్తుంది, మమ్మల్ని మేము కవర్ చేసుకునే అంత సీన్ అంత కెపాసిటీ మాకు ఉందని అనుకుంటారా? ఏమనుకుంటారో తెలియదు. కానీ సంపేసి బిర్యానీ వండి ఇంకొన్ని పార్ట్స్ని సూట్ కేసులా పార్సల్ చేసి ట్రైన్లో పెట్టి ఇంకా మళ్ళీ ఆ తల ఏం చేసిరో ఎక్కడేసిరో కూడా తెలియదు. ఆ బిర్యానీని తిన్నారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి, అనేవి కూడా వస్తున్నాయి. కానీ మరి నిజంగా తిన్నారో లేదో వాళ్ళకే తెలియాలి. కానీ ఈ స్టోరీ మీద అయితే ఇన్ని గానం వస్తున్నాయి. ఈ తమిళనాడు నుంచి ఏదైతే ఢిల్లీ వెళ్తున్న ట్రైన్ ఉందో ఆ ట్రైన్లో ఈ సూట్ కేసుని పెట్టిరు. ఈ సూట్ కేసు పోలీసులకు ఏడ కనిపించింది, ఏడ దొరికిందంటే ఆగ్రాలో ఈ ట్రైన్లో క్లీన్ చేసే వాళ్ళు స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా చూస్తుంటే ఈ సూట్ కేసులో ఏదో గల్లీ స్మెల్ వస్తుంది. సూట్ కేసు ఏందని చూస్తే ఆ సూట్ కేసులో మనిషి బాడీ పార్ట్స్. ఇది మొత్తం సీసీటీవీ ఫుటేజ్ అలా అంతా మొత్తం తీస్తే బయటపడింది ఏంటంటే వీళ్ళ ముగ్గురి స్టోరీ. మాణిక్ లష్కర్, అదే బాగుమతి, ఈ నిషా, వీళ్ళది స్టోరీ బయటపడింది. ఎందుకు చంపిర్రో, నిజంగా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ వల్ల చంపిర్రా, లేదంటే బంగారం కోసం చంపిర్రా, లేదా ఇంకో దానికోసం చంపిర్రా, ఎందుకు చంపిర్రు, ఎవరు చంపిండ్రు అనే దానిపైన ఇప్పటికీ క్లారిటీ లేదు. ఇంకొకటి, వీళ్ళిద్దరూ ఇప్పటి వరకు వీళ్ళు ఎందుకు చంపిర్రు అనే రీజన్ తెలియదు. ఎట్ ద సేమ్ టైం అసలు వీళ్ళు ఎక్కడున్నారు అనే ఆచూకీ కూడా దొరుకుతలేదు. అంటే వాళ్ళిద్దరూ ఇంకా పోలీసులకు అయితే దొరకలేదు. వన్స్ వాళ్ళు దొరికిన తర్వాతనే అసలు ఈ స్టోరీ ఏంది, ఎందుకు జరిగింది అనేది బయటపడుతుంది. ఏదేమైనప్పటికీ మరి ఇంత దారుణంగా మనుషులను చంపి బిర్యానీలు వండుకొని సూట్ కేసులలో పార్సల్ చేసి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పంపిస్తే మేము ఎస్కేప్ అయిపోతాం, మేము ఎవరికి దొరకము,
అని ఇంత గుడ్డిగా అసలు ఇట్లాంటి క్రైమ్లు చేయడానికి ధైర్యం ఎట్లకెళ్ళి వస్తుందో, అంతగానం బలం ఏడికెళ్ళి వస్తుందో తెలియదు, కానీ ఉత్తిగా దొరికిపోతారు. ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా. మనం లాస్ట్ 2025లో కూడా ఒక స్టోరీ చూసినాం, హైదరాబాద్లో జరిగింది. సేమ్ ప్రెషర్ కుక్కర్ల భార్యను చంపేసి ముక్కలు కింద నరికేసి ప్రెషర్ కుక్కర్ల ఉడకబెట్టి ఆ పార్ట్స్ అన్ని తీసుకపోయి దగ్గరలో చెరువులో వాడేయడము, ఇవన్నీ ప్రతిసారి అయితేనే ఉన్నాయి. అయ్యేటివి కూడా ఒకదానికి మించి ఇంకోటి అవుతుంది, కానీ ఇవన్నీ అయితే తగ్గడం అనేది అసలు ఏడ కూడా అయితేనే లేదు. లాస్ట్ టైం కుక్కర్లో ఉడికిచ్చి చెరువులో వాడేసిండు, ఈసారి ఈ స్టోరీ మాత్రం దానికి ఇంకా ఒక నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఇందులోనేమో ముక్కలు కింద నరికి ఆ మెత్తటి ఫ్లెష్ ఏదైతే ఉంటుందో దాన్ని బిర్యానీ చేసి బోన్స్, హ్యాండ్స్, లెగ్స్ ఇవేవైతే ఉంటాయో వాటిని సూట్ కేసులో పార్సల్ చేసి మళ్ళీ తల ఏడవడిందో ఎక్కడ వాడేసిరో ఏం చేసిరో కూడా తెలియదు. ఇటువంటి వాళ్ళను అసలు ఎట్లా శిక్షించాలి? ఇంత క్రూరమైన మైండ్ సెట్తోన మనుషుల్నే చంపేసి అలాంటి ఆలోచనలతోన మనుషుల మధ్యనే తిరుగుకుంటా నార్మల్గా వండుకుంటా ఇట్లాంటి వాళ్ళు ఇంత గలీజ్గా ఉన్నారు, ఇంత దారుణంగా ఉన్నారని అసలు ఎట్లా తెలుస్తుంది? ఇలాంటి వాళ్ళని ఎట్లా శిక్షించాలి? మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.